తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ హాస్టల్స్ లో ఆహారం బాగోలేదు అని నిరసన చేపట్టారు. వర్సిటీ క్యాంపస్ వీసీ బంగ్లా ముందు సుమారు 3 గంటల పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్యాంపస్ హాస్టల్స్ లో ఆహారం చాలా నాసిరకంగా ఉంటుంది అని, కనీసం తాగునీరు కూడా సరిగ్గా ఉండటం లేదు అని ఆవేదన చెందారు. తమను చిన్నచూపు చూస్తున్నాం, వీసీ బయటకు రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా పలు స్టూడెంట్ యూనియన్ల నాయకులు తరలివచ్చారు. అయితే వారిని తిరుపతి వెస్ట్ పోలీసులు వర్సిటీ క్యాంపస్లోకి అనుమతించలేదు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. వర్సిటీ వీసీని పదవి నుంచి తప్పించాలి అని ఒక కమిటీ వేసి విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అని వారు డిమాండ్ చేశారు. आप लोग कोशिश कीजिए थोड़ा सा बैठने की, ये तो आपकी इच्छा। कहते कि गर्ल्स को एडजस्ट कर लो, गर्ल्स एडजस्ट कर लो, पर अगर एडजस्ट नहीं करते तो सर हम पता है मेरे को यहाँ पे पढ़ते हुए कुछ काम करना 2 घंटे। ये वीसी महोदय ने पिछले एक डिसीजन लिया था, విద్యార్థులపైన కక్షపూర్తిగానే ఈరోజు వాటర్ కానీ అదేవిధంగా నాణ్యత లేని భోజనం పెడుతూ ఈరోజు విద్యార్థులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఉందో, బీజేపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం సూటిగా హెచ్చరిస్తుంది. అయ్యా, మీరు మీ రాజకీయ పదవుల కోసమో మీరు ఒక ప్రభుత్వాన్ని పైకి తెచ్చుకునేదానికో ఇవన్నీ చేయొద్దండి. ఇప్పటికైనా ఏదైతే గతంలో కూడా అనేక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి, విద్యార్థులను అనేక విధంగా ప్రొఫెసర్లు వేడిపించారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే ఈ యొక్క సాంస్కృతిక విద్యాపీఠంలో ఉన్న రిజిస్టర్ని వీసీని తక్షణమే తొలగించి ఇక్కడ ఉన్న ఒక కమిటీ వేసి కమిటీ ప్రకారంగా ఏదైతే సమస్యలు అన్ని కూడా పరిష్కరించాలి. విద్యార్థి సంఘాలని అలౌ చేయకుండా మీకేం పని, మీది ఎస్ యూనివర్సిటీ కదా, మాది సాంస్క్రిట్ యూనివర్సిటీ కదా, మీకేం పని అని చెప్పి వాంటెడ్ గా మమ్మల్ని పాయింట్అవుట్ చేసి విద్యార్థి సంఘాలు వెళ్తే అక్కడున్న ప్రాబ్లం వీళ్ళు పెద్ద ఎత్తున చేసి ఇది కేంద్రంలో ఇష్యూస్ అవుతుందని చెప్పి ఈ స్థానికంగా మేము మాట్లాడతామంటే వీళ్ళు వెంటనే ఈ పిఆర్ఓ ఎస్ఐకి సిఐకి సమాచారం ఇవ్వడంతో మమ్మల్ని వెంటనే వీరు గంటేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం మీడియా ముఖంగా. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాత్రి యొక్క హాస్టల్ మెస్లో భోజనాలు సక్రమంగా ఉండడం లేదు, సరైన వసతులు కల్పించడం లేదంటూ విద్యార్థులంతా కూడా వీసీ బంగ్లా ముందు బయట వేసి సుమారు 4.5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా తమకు ఫుడ్ విషయంలో చాలా దారుణంగా పురుగులు ఉన్నటువంటి భోజనాలు పెడుతూ ఉన్నారు, టిఫిన్ విషయంలో కూడా నాణ్యత లేకుండా పెడుతున్నారంటే పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా నిన్న రాత్రి 4.5 గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ఒకసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. యొక్క ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులను కూడా వాళ్ళు బయటకు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వెస్ట్ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో పలు ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థులపై ఓవైపు దాడులు జరుగుతున్నాయి, మరోవైపు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా యూనివర్సిటీలో ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ లేకుండా పెడుతున్నారు అనేది ప్రధానంగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ సెంట్రల్ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.